హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి జీవితాలు బాగుపడ్డాయంటే అధికారుల జీవితాలే బాగుపడ్డాయని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే కొన్ని వందల కోట్లు, ఒక్కొక్కరు వేల కోట్లు సంపాదించిన దాఖలు కూడా ఉన్నాయి. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనిపైన ఒక కన్నేయబోతున్నారు. అవినీతి అంతమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారి లక్ష్యం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే అంటే వాళ్ళకి శాఖకు సంబంధించిన రెవెన్యూ కానివ్వండి, అట్లాగే రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించింది ఒక్కొక్కరు ఎన్ని కోట్లు సంపాదించిండు ఏందనేది ప్రతి ఒక్క లెక్క కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కూడా చాలా మంది ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక్కొక్కరి ఆస్తులను చూస్తే అసలు షాక్ అయిపోతారు. ఒక్కొక్కరు సొంత పార్టీలు పెట్టుకునే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడనే కాదు, మనం గత ప్రభుత్వంలో కూడా చూసినాం. కొంతమంది అధికారులు ఎమ్మెల్యే సీట్ల కోసం కూడా వచ్చి వాళ్ళు పార్టీలకు ఫండ్స్ ఇచ్చి సీట్లు అడగడం కూడా జరిగింది. మరి వీళ్ళందరి అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వెళ్ళి జనాలను పీల్చి పిండి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి లంచాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అధికారులు ఎన్ని కోట్లకు ఉన్నారు, ఎంత సంపాదిస్తున్నారు ఏందనేది ప్రతి ఒక్క జనాలకు కూడా తెలిసిందే. ఇది దీనిపైన ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారును అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఒక కొలిక్కి తీసుకురాబోతున్నారు. దమ్మిడి అడగాలంటే దడ పుట్టాలి. ఎవరైనా కూడా అధికారులకు నార్మల్గా ఏంటంటే వీళ్ళకి వచ్చే జీతాలు కరెక్ట్ టైం టు టైం వస్తాయి వీళ్ళకి నెలకు. ఉం? అవి కూడా వీళ్ళకు శాలరీలు మంచిగానే వస్తాయి, తక్కువ వస్తాయని కాదు. అవి కాకుండా వీళ్ళకి ఏంటంటే సోర్సులు ఎక్కువైపోయే వరకు ఈ ల్యాండ్ రేట్లు ఇవి అన్ని పెరిగేసే వరకు వీళ్ళకి ఆశ ఎక్కువైపోయింది. ఉం? ప్రతి చిన్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేదా ఒక పేరు నుంచి వెళ్ళి ఇంకో పేరుకు మారడానికి రైతుల దగ్గర నుంచి వెళ్ళి చాలా మంది దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళైతే లంచాలు తీసుకోవడం జరుగుతుంది. విచ్చలవిడి అవినీతికి వీళ్ళు పాల్పడుతున్నారు. మనం చూసుకుంటున్నాం కదా గత 10 సంవత్సరాలుగా. ఉం? 10 సంవత్సరాలుగా ఒక అధికారి ఒకటే ప్లేస్ లో ఉండి అక్కడనే తన సీట్ ని అట్లనే పెట్టుకొని ఎన్ని కోట్లు సంపాదించినో ఆలోచించుకోండి మీరు. చాలా మంది అధికారులు కూడా 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు ట్రాన్స్ఫర్లే లేవు. ఉం? అక్కడనే మంచిగా కుర్చీ వేసుకొని మంచిగా అంటే ఇక వాళ్ళకు 10 ఇయర్స్ అంటే మీరే అర్థం చేసుకోండి ఎట్లుంటది. ఉం? అందరు పరిచయం అయిపోయి ఉంటారు మంచిగా. ఉం? వాళ్ళకి వచ్చే మామూలు ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా వస్తానే ఉంటాయి. వేసుకొని కూర్చున్నారు. ఇక రెగ్యులర్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తానే ఉంటాయి. ఒక ట్రాన్స్ఫర్లు లేవు, ఏం లేవు. ఉం? కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. మళ్ళీ దొరికిపోయినాం అనుకోండి ఏం చేస్తారు అప్పుడు? మహా అంటే అరే ఏముంది, జర కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. మహా అంటే వీళ్ళు ఎట్లాగో ఉద్యోగం తీయరు కదా, ఇన్ని పైసలు ఇచ్చుకొని దాన్ని క్లోజ్ చేసుకుందాం అన్న యాంగిల్ ఉన్నారు. ఎందుకంటే పైసలు అంత విచ్చలవిడిగా సంపాదించారు కాబట్టి పైసలు పెట్టుకొని బయటికి రావచ్చులే అన్న యాంగిల్ వీళ్ళందరూ ఉన్నారు, అధికారులు కూడా. ఇటీవల ప్రభుత్వ భూమిని అప్పనంగా అమ్ముకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు సూత్రధారి సంతోష్ తప్పించుకున్నాడు. మొన్న ఇంకోటి కూడా వెలుగులోకి వచ్చింది. ఏది? ప్రభుత్వానికి సంబంధించిన 600 కోట్ల భూమిని పై అధికారులకు తెలియకుండా కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వేరే ప్రైవేటైజేషన్ చేసిండట. మరి ఇది పై అధికారులకు తెలియకుండానే జరిగిందా? పై అధికారులు ఏమంటారు? మేము లేకుండా మేము లీవ్ లో ఉన్నాం సో అండ్ సో అని ఏదో చెప్పి వాళ్ళ ఇంకొంచెం పై అధికారులకు కొంచెం ఏదో లంచాలు ఇచ్చి అంతా ఎవరైతే ఆ సూత్రధారు ఉన్నారో వాళ్ళ వరకు రానియకుండా చేసుకున్నారు. ఎవరు బలైన అక్కడ? ఈయన కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలైనరు. కానీ వీళ్ళకి పైసలు అయితే ముట్టుంటాయి. ఆల్మోస్ట్ 600 కోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేటైజేషన్ చేసిండంటే అర్థం చేసుకోండి ఎన్ని కోట్లు ముట్టుంటాయో. మళ్ళీ మనం రీసెంట్ గా ఇంకొక 2-3 ఏసీబీ రైట్స్ కూడా జరిగినాయి. ఒకరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నటేష్ అని ఒకరు, ఇంకోళ్ళు హెచ్ఎండిఏకి సంబంధించి బాలకృష్ణ అని ఒకరు. నార్మల్ గా మనం సినిమాలలో చూస్తాం కదా, ఎట్లా ఎవరైనా ఇంటికి రైడ్ పోయినప్పుడు అక్కడ గోడలలో పెట్టడం అక్కడ పెట్టడం ఏది కొట్టినా కూడా పైసలు అన్ని రాలుతా ఉంటాయి కదా. అట్లా వీళ్ళ ఇంట్లల్లో కానీ వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అందరి కాంటాక్ట్ తీసుకొని ఒక్కొక్కరి దగ్గర తవ్వుతుంటే కోట్లకు కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు ఒక్కొక్కరి దగ్గర. అంటే ఒక్క అధికారికి సంబంధించిన వాళ్ళ దోస్తుల దగ్గర, ఫ్యామిలీస్ దగ్గర 500 కోట్లకు పైగా ఆ అధికారి దగ్గర దొరికినాయి. ఇంకా దొరికే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తుండ్రు. మరి ఒక్క ఆ అధికారి దగ్గరనే అన్ని పైసలు ఉంటే తన కింద పనిచేసేటోళ్ళ దగ్గర కానీ తన పైన ఇంకొంతమంది అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద అధికారులు, మరి వాళ్ళందరి దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? ఉం? ఇక ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? పైసలు ఎక్కువ అయిపోయినాక వాళ్ళకు కొంచెం ఈ అహం అవన్నీ పెరుగుతుంది, భయం కూడా ఉండదు. ఉద్యోగం పోయినా కూడా ఏమున్నది, పైసలు ఉన్నాయి కదా మంచిగా తరతరాలు కూర్చున్నా కూడా తరగనంత ఆస్తున్నదిలే అనే ఒక యాంగిల్లోకి వీళ్ళు వచ్చేస్తారు. నార్మల్గా చూడండి అసలు ఎన్ని కోట్లు, వందలు వేల కోట్ల వరకు వీళ్ళ సంపాదన అయితే పెరిగిపోయింది. ఉం? లంచం కూడా దొంగతనంతో సమానం కావాలి. దొంగలకి ఇచ్చే ట్రీట్మెంట్ ఈ అధికారులకు జరగాలి. అవినీతి సొమ్ము ముట్టుకోవాలంటే చేతులు వనకాలి. అవినీతి సహించొద్దు, దొరికితే వదలొద్దు. గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా అవినీతి, దశాబ్దానికి పైగా ట్రాన్స్ఫర్లు లేకపోవడంతో విపరీతంగా అవినీతి. నేను చెప్పిన అదే కదా. అదే వీళ్ళకు ట్రాన్స్ఫర్లు లేక ఒకటే దగ్గర మంచిగా అలా కుర్చీ వేసుకొని విచ్చలవిడిగా సంపాదించుకుంటూ కూర్చున్నారు. అవినీతి సహించొద్దు, దొరికితే వదలొద్దు. ఇంకోటి ఏంటంటే ఈ అధికారులు దొరికిన వెంటనే అలాంటి సర్వీస్ నుంచి తీసేయాలి ఫస్ట్. వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళకన్నా జర ఛాన్స్ దొరుకుతాయి కదా. వీళ్ళని ఏంటంటే సస్పెండ్ చేస్తారు కొన్ని రోజులకు. వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ బయటికి పోయి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని వచ్చుకొని మళ్ళీ
అదే ప్లేస్‌లోకి వచ్చేస్తారు. అట్లా కాదు. ఎవరైనా అవినీతికి పాల్పడిందంటే ఫస్ట్ వాళ్ళని రిమూవల్ ద సర్వీస్. తీసేయాలి ఆళ్ళని సర్వీస్‌లోకెళ్ళి. లేదా ఇంకోటేందంటే ఈ దొంగలకిచ్చే ట్రీట్‌మెంట్ ఏదైతే ఉంటదో అదే జేయాలి ఈళ్ళతోని. లేకపోతే ఈ దొంగలకిచ్చే ట్రీట్‌మెంట్ ఏదైతే ఉంటదో అదే జేయాలి ఈళ్ళతోని. అప్పుడే జర కొంచెం భయమనేది పుడతది. ఈళ్ళకు భయం లేకనే ఇంత బరితెగిస్తుండ్రీళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే. ఏమైతది గవర్నమెంట్ ఏం చేస్తది? మహా అంటే సస్పెండ్ చేస్తది కొన్ని రోజులు. జాబ్ అయితే పోదు గదా! అనుంటది. అదే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గూడా వీళ్ళందరి పైన ఒక కన్నేస్తున్నారు. ఎట్లా? ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళను సర్వీస్‌లోకెళ్ళి తీసేసి జైల్‌లలో ఏసేసి ఆ! ప్లస్ వాళ్ళ ఆస్తులన్నీ గూడా జప్తు చేయాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూస్తున్నారు. అప్పుడే ఈళ్ళు జర కొంచెం చక్కదనం వస్తది అధికారులల్ల. ప్లస్ ఇంకోటేందంటే ఈ ధరణి తర్వాత ఇప్పుడు ఈ భూభారతి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. హ్మ్. భూభారతి వచ్చినాక మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణిలో చాలా అవకతవకలు జరిగినాయి. మరి వాటన్నిటిని గూడా సెట్ జేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రయత్నం జేయబోతుంది. మరి అప్పుడు గూడా అధికారులు ఎవరైనా ఇంత లంచం తీసుకున్నట్టు తెలిసినా గూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అస్సలు ఊరుకునేది గూడా లేదని జెప్పి ఈళ్ళు జెప్తుండ్రు. ధరణితో రెవెన్యూ శాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారు. భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెలరేగిపోయారు. ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని మరి సంపాదనకు ఎగబడ్డారు. కలెక్షన్ ఏజెంట్లుంటారు ఈళ్ళకి మళ్ళా. పలానా ల్యాండోళ్ళొచ్చిండ్రు సెటిల్‌మెంట్ జేయాలనగా వీళ్ళ మనిషి పోయి ఆళ్ళ దగ్గర పైసలు తీసుకొనొచ్చి మళ్ళా వీక్ టు వీక్ పేమెంట్స్ ఉంటాయి ఈళ్ళకి. ఎవ్రీడే గాదు. వీళ్ళకి ఎవరికైనా ఏదైనా పేమెంట్ జేయాలన్నా గూడా ఎవ్రీ వీక్ ఈ అన్ని ఆఫీస్‌లకు సంబంధించి గూడా ఆళ్ళు పేమెంట్స్ ఇయ్యడం, ట్రాన్స్‌ఫర్స్ అన్నీ జరుగుతాయి. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అనిషా వాళ్ళకు చిక్కుకుంటున్నారు. అయినా కించిత్ కూడా ఎవరిలో భయం లేదు. 10 ఏళ్లుగా అడ్డగోలు దోపిడీతో కోట్లు కట్టబెట్టుకున్నారు. ఉద్యోగాలు పోయినా పర్వాలేదని తెగిస్తున్నారు. రెవెన్యూలో త్వరలో సమూల మార్పులు. అవినీతి పరులపై కఠినమైన చర్యలు. రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన. నార్మల్‌గా మనం చూసుకున్నట్లయితే మెయిన్ సెంటర్స్ ఉంటాయి కొన్ని. అక్కడ ఎన్ని కోట్ల అవినీతి జరుగుతుందో వాస్తవంగా అందరికీ తెలుసు. దానిపైన గూడా తొందరగా ఒక ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే అక్కడున్న అధికారులు గూడా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడనే తిష్ట యేసుకొని కూసోని మరి కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నట్లయితే తెలుస్తుంది. ఆల్రెడీ మనకు ఆ సంఘటనలు గూడా రీసెంట్‌గా బయటికొచ్చినాయి. మరి దాంట్లోకెళ్ళి కొంతమంది ఆల్రెడీ జైల్‌లలో గూడా ఉన్నారు. అదే అంటున్నా గదా! చూడండి. వీళ్ళకు ఏసీబీ రైడ్స్ జరిగి వాళ్ళు పట్టుబడుతున్నా గూడా వాళ్ళకి కొంచెం గూడా భయం లేదు అసలు అధికారులకు. పట్టుబడతామన్న కొంచెం భయం గూడా లేదు. అయినా గూడా విచ్చలవిడిగా సంపాదిస్తానే ఉన్నారాళ్ళు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ఆస్తుల మీద నిఘా. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారిని ఇబ్బంది పెడితే కటకటాలే. ప్రజలను వేధిస్తే జైలు పాలు చేయడమే. పట్టుబడిన వెంటనే వారి ఉద్యోగాలు ఊడిపోవాలి. ఆస్తులన్నీ జప్తు జరిపి రోడ్డున పడాలి. మనం నార్మల్‌గా చూసుకుంటే ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ అవన్నీ పెడతది జనాల కోసం. ఇంకా రైతుల కోసం అవన్నీ. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈళ్ళ ఆస్తులన్నీ జప్తు చేస్తే, ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్‌లు ఏవైతే ఉన్నాయో వాటికి పైసలన్నీ ఉట్టిగొచ్చేస్తాయి. ఈళ్ళు సంపాదించిన ఆస్తులు ఇవన్నీ జప్తు చేస్తే ఎన్ని కోట్లు కోట్లు కాదు ఇక్కడ వేల కోట్లనే దాటుతాయి ఈళ్ళయి అధికారులయి. అవన్నీ జప్తు చేస్తే గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. అన్ని కోట్లకు కోట్లు అక్రమాలు చేసిండ్రు అధికారులు. ఇప్పుడు ఇంకోటేందంటే నార్మల్‌గా మంత్రులు ఎవరైనా ఉన్నా గూడా వారి కింద అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైనా గావాలంటే గూడా ఈ మంత్రులందరూ వాళ్ళనే అడుగుతారు. మరి వీళ్ళకు కన్వే చేసేటప్పుడు ఏది గూడా కరెక్ట్‌గా జెప్పకపోవడం. హ్మ్. ఎక్కడైనా అవకతవకలు జరిగితే వాళ్ళే అక్కడి దాకా సెటిల్‌మెంట్ చేసేసుకొని వీళ్ళ దాకా రానీయకుండా ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ కొన్నొస్తున్నాయి గాబట్టే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారును కాంగ్రెస్ ప్రభుత్వం గూడా దీనిపైన గట్టి చర్యలు తీసుకోబోతున్నాయి. మరి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం దీనిపైన ఎట్లా చర్యలు తీసుకుంటది? ఇప్పుడు భూభారతి గూడా ఇంకొన్ని రోజులలో స్టార్ట్ కాబోతుంది. మరి దాంట్లో గూడా ఏమన్నా అక్రమాలు జరిగినా అధికారులపై ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారైతే చాలా గట్టిగా వీళ్ళందరికీ వార్నింగ్స్ ఇయ్యడం గూడా జరిగింది. ఎవరైనా ఎక్కడైనా గూడా ప్రజల దగ్గర నుంచెల్లి గానియండి, రైతుల దగ్గర నుంచెల్లి ఎవరైనా లంచం తీసుకున్నట్టు తెలిసిందా, వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేస్తామని జెప్పి గూడా చెప్తుండ్రీళ్ళు. మరి ఇన్ని వార్నింగ్స్ ఇచ్చినాక గూడా అధికారులు ఎలాంటి స్పందనొస్తుందో ఏందో వేచి చూడాలిగ. మరి ఈ రిజిస్ట్రేషన్‌ను రెవెన్యూ శాఖలే గాకుండా ఇంక మనం జూసుకున్నట్లయితే చాలా శాఖల్లో గూడా విపరీతమైన అవినీతి ఉంది. ఈ శాఖల్లో జరిగినట్లే మిగతా శాఖల మంత్రులు గూడా అందరూ స్పందించాలి. ఇప్పుడు నార్మల్‌గా మనం జూసుకున్నట్లయితే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జేయడానికి చాలా పర్మిషన్స్ కావాల్సొస్తది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ గానియండి, ఫైర్స్ గానియండి, వాటర్ గానియండి, ఇరిగేషన్ సో అండ్ సో అన్ని డిపార్ట్‌మెంట్స్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. దాంట్లో మనం సంబంధించిన 2, 3 డిపార్ట్‌మెంట్‌ల గురించే మాట్లాడుకున్నాం. మిగతా డిపార్ట్‌మెంట్‌లు గూడా ఏవైతే ఉన్నాయో వాటిలలో గూడా విచ్చలవిడి అవినీతి జరుగుతుంది. అవన్నిటిని గూడా ఈ ప్రజాప్రభుత్వం గుర్తించి అధికారుల పైన గట్టి యాక్షన్ తీసుకోవాలని జెప్పి కోరుతున్నాం.